తెలుగు భాష అనేటువంటి ఒక అంశం ఏదైతుందో దానికి సంబంధించినటువంటి యొక్క సమాచారాన్ని మనం ఈరోజు అందించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా మనం ఇక్కడ భాషా రూపాలు అనేటువంటి ఒక అంశం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భాష అంటే ఏమిటి? సహజంగా మనకి ఇంతకుముందు గతంలో నేర్చుకున్న అంశాలుగా మనం ఒకసారి పరిశీలిస్తే భాష అనేటువంటిది భాష్ అనేటువంటి ఒక సంస్కృత ధాతువు నుంచి ఉద్భవించిందని చెప్పి మనం చెప్పుకుంటుంటాం. మరి భాష అంటే మాట్లాడుట అనే అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. మరి మాట్లాడేటువంటి యొక్క భాషనేనా, ఇంకా దీనికి ఏమైనా రూపాలు ఉన్నాయా అనేటువంటి యొక్క అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే దీంట్లో కొన్ని అంశాలు మనకి ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుంది. ఏంటి ఆ యొక్క అంశాలు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ భాష అనేది అనేక రకాలుగా ఉందని చెప్పేసి, అనేక రూపాలుగా ఉందని చెప్పేసి మన వాళ్ళు ఇక్కడ తెలియచేయడం అనేది జరుగుతుంది. ఏంటిది ఆ యొక్క రూపాలు అనే విషయం ఒకసారి గమనిద్దామండి. ఇక్కడ చూస్తే శాసన భాష, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, ప్రామాణిక భాష అని ఈ విధంగా అనేక రకాలుగా ఉండడం అనేది జరిగింది. మరియు మాండలిక భాష అనేటువంటిది కూడా ఇందులో మనం చెప్పుకోదగినటువంటి యొక్క అంశం. మరి శాసన భాష అన్నాం అంటే శాసనాలలో రూపొందించబడిన యొక్క భాషనే శాసన భాషగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా గ్రాంధిక భాష అన్నాం అంటే గ్రంథాల రూపంలో గ్రంథస్థమైనటువంటి యొక్క భాషనే గ్రాంధిక భాషగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా వ్యవహారిక భాష అన్నారు అంటే ప్రజల యొక్క వ్యవహారంలో మనం ప్రతినిత్యం మాట్లాడుతున్న యొక్క భాష ఏదో దాన్ని వ్యవహారిక భాషగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మాండలిక భాష, ఒక మండలానికి పరిమితమైన భాషని మాండలిక భాషగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా ప్రామాణిక భాష, ప్రజలందరి యొక్క ఆమోదం అనేటువంటిది పొందిన యొక్క భాషనే ప్రామాణిక భాషగా మనం వాళ్ళు చెప్పడం అనేది ఇక్కడ జరుగుతుంటుంది. అయితే ఈరోజు మనం ఇక్కడ శాసన భాష అనేటువంటి ఒక అంశం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శాసన భాష అంటేనే మనం చెప్పుకున్నాం, శాసనాలలో రూపొందించబడిన భాషనే శాసన భాష అంటారని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. మరి శాసనాలు అనేటువంటి ఎవరి కాలంలో ఉన్నాయంటే పూర్వం రాజుల కాలంలో శాసనాలు అనేటువంటివి వేయించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి రాజుల కాలంలో ఉన్నటువంటి యొక్క శాసనాలని మనం ఆధారంగా చేసుకొని వీటిని కొన్ని రకాలుగా ఇక్కడ విభజన చేయడం అనేది జరిగింది. అందులో ప్రధానంగా 4 విధాలు మనకి ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుంటుంది. దాన్ని ఒకసారి గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 1100 వరకు ఉన్న మధ్యకాలాన్ని ఒక భాగంగా, అదేవిధంగా క్రీస్తు శకం 1100 నుంచి 1399 వరకు ఉన్నటువంటి దాన్ని మరొక భాగంగా, క్రీస్తు శకం 1399 అనంతరం 1400 నుంచి మొదలుకొని 1599 వరకు ఉన్నటువంటిది మూడవ భాగంగా, 1599 అనంతరం 1600 నుంచి మొదలుకొని 1899 వరకు ఉన్నటువంటి యొక్క దాన్ని నాలుగవ భాగంగా, 4 భాగాలుగా ఈ యొక్క శాసన భాషని రూపొందించడం జరిగింది. ఎందుకు ఇలా రూపొందించుకున్నాము అంటే అక్కడ భాషలో మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఆ కాలాల మధ్య ఒకే విధంగా ఉంది, మరుసటి వచ్చేసరికి మార్పు అనేటువంటిది జరిగింది. కాబట్టి 4 విధాలుగా ఇక్కడ విభజన చేసుకోవడం అనేటువంటిది జరిగింది. మరి ఏ ఏ కాలంలో ఏ ఏ రూపాలు ఉన్నవి, దాంట్లో జరిగిన మార్పులు ఏంటివి అనే విషయాన్ని ఇక్కడ మనం పరిశీలించడానికి ప్రయత్నం అనేటువంటిది చేద్దాం. ముందుగా క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 1100 మధ్య ఉన్న కాలం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నాము. దీని గురించి ఒకసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క యుగం అనేటువంటిది నన్నయ్యకు పూర్వం ఉన్నటువంటి కాలంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. క్రీస్తు పూర్వం 200 అనే కాలాన్ని పరిశీలిస్తే ఇది నన్నయ్య కాలానికంటే ముందున్న కాలం. కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రాగ్నన్నయ్య యుగం అని కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే నన్నయ్య కంటే ముందు ఏ యొక్క కవులున్నారు, రాజులు ఎవరున్నారు, వారి యొక్క కాలంలో భాష ఎలా ఉంది, ఆ లిపి ఎలా చెక్కబడింది అక్కడ అనేక విషయాల్ని మనకు దీంట్లో చెప్పడం అనేది జరుగుతుంది. ఆ వర్ణాలలో మార్పులు ఎలా జరిగినవి, ఏ పదాలలో మార్పులు జరిగినవి యొక్క విషయాన్ని ఇక్కడ మనకు దీంట్లో సవివరంగా వివరించడం అనేటిది జరుగుతుంటుంది. మరి ఈ యుగాన్ని తిరిగి
2 భాగాలుగా మన వాళ్ళు విభజించడం అనేటువంటిది జరిగింది. శాసన భాషా పరిణామాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు క్రీస్తు పూర్వం 200 నుంచి 1100 మధ్య ఉన్న కాలాన్ని ప్రాగ్నన్నయ యుగం అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నాం. ఎందుకు ప్రాక్ నన్నయ యుగం అంటున్నామంటే ప్రాక్ అంటే పూర్వం, ఇక్కడ నన్నయ్య కంటే పూర్వం ఉన్నటువంటి కాలం కాబట్టి దీన్ని ప్రాగ్నన్నయ యుగంగా మనం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మరి ఈ యొక్క యుగాన్ని తీసుకొని మనం 2 విధాలుగా విభజన చేయడం అనేది జరిగింది. ఏంటి యొక్క 2 విధాలు అనే విషయం ఒకసారి గమనించినట్లయితే క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 575 మధ్యకాలంలో ఉన్నటువంటి దాన్ని ఒక భాగంగా తీసుకోవడం జరిగింది. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 575 మధ్యకాలం, ఈ యొక్క కాలానికే తొలి దశ అనే పేరును కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ యొక్క భాష అనేది ఇక్కడ ఎట్లా ఉందంటే ప్రాకృతము మరియు సంస్కృతము ఈ యొక్క 2 శాసన భాషలో ఇక్కడ రూపొందించడం అనేది జరిగింది. కాబట్టి ప్రాకృత సంస్కృత శాసన భాష యుగం అని కూడా దీన్ని చెప్పడం అనేది జరుగుతుంటుంది. ప్రాకృత భాష ఉంది, సంస్కృత భాష ఉంది, అది శాసన రూపంలో ఉంది. కాబట్టి ప్రాకృత సంస్కృత శాసన భాషా యుగంగా ఈ యొక్క యుగాన్ని గురించి మనం ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇక్కడ మనకి. అదేవిధంగా 2వ అంశాన్ని మనం పరిశీలించినట్లయితే క్రీస్తు శకం 575 తనంతరం, కానీ 575 నుంచి మొదలుకొని క్రీస్తు శకం 1000 మధ్య కాలంలో ఉన్నటువంటి అంశం ఏదో దాన్ని మలిదశ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. క్రీస్తు పూర్వం 200 నుంచి క్రీస్తు శకం 575 వరకేమో తొలి యుగం అన్నాం, తొలి దశ అన్నాం. క్రీస్తు శకం 575 నుంచి 1000 మధ్య కాలాన్నేమో మలిదశగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. మరి ఎందుకు ఆ విధంగా చెప్పుకున్నాం, ఆ తొలి దశలో జరిగిన మార్పులు ఏంటివి, మలిదశలో జరిగిన మార్పులు ఏంటివి అనే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి తెలుగులో మొట్టమొదటిగా వేయబడిన శాసనం, మొట్టమొదటి తెలుగు శాసనం అని దేన్ని అంటారు అంటే ఎర్రగుడిపాడు శాసనం అంటారు. తెలుగులో మొట్టమొదటి శాసనం ఎర్రగుడిపాడు శాసనం. ఈ ఎర్రగుడిపాడు శాసనాన్ని వేయించినది ఎవరు అంటే ఎరికల్ ముత్తురాజు. మరి ఈ యొక్క ఎరికల్ ముత్తురాజు ఈ యొక్క శాసనాన్ని ఎప్పుడు వేయించాడు అంటే క్రీస్తు శకం 575లో వేయించడం అనేది జరిగింది ఇక్కడ. కాబట్టి 575 నుంచి మనకు శాసనాలు అనేటువంటివి లభిస్తున్నాయి అనే అంశం, దాంట్లో కొన్ని తెలుగు పదాలు అనే అంశాలు ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి దీనికి ముందు ఉన్నటువంటి దాన్నేమో ప్రాకృత సంస్కృత శాసన యుగంగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. 575 నుంచి మనకేమో తెలుగు పదాలు అనే అంశాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి కొంత మార్పు జరిగి 2వ దశగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగిన అంశం ఇది. మరి ఈ యొక్క ఎర్రగుడిపాడు శాసనం అనేది ఎక్కడ లభ్యమైంది అంటే కడప జిల్లా కమలాపురం తాలూకా ఎర్రగుడిపాడులోని చెన్నకేశవ స్వామి ఆలయంలో మనకి ఇది కనిపించడం అనేది జరుగుతుంది. ఎర్రగుడిపాడు శాసనం ఏ జిల్లా అంటే కడప జిల్లా అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. కడప జిల్లాలో ఇది మనకి చెన్నకేశవ స్వామి ఆలయంలో మనకి లభ్యం కావడం జరిగింది. ఇందులో గతంలో చాలాసార్లు ప్రశ్న అనేది అడిగారండి. కాబట్టి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించి ప్రశ్న చేసుకోవాలి. ఏంటిదా ప్రశ్న అంటే మొట్టమొదటి తెలుగు శాసనం ఇది లేదా తొలి తెలుగు శాసనం ఈ క్రింది వాటిలో ఏది అంటారు. కాబట్టి ఎర్రగుడిపాడు శాసనం. ఇంకొకటి ఎర్రగుడిపాడు శాసనాన్ని వేయించింది ఎవరు అంటే ఎరికల్ ముత్తురాజు. ఓకేనా, ఎరికల్ ముత్తురాజు ఈ యొక్క ఎర్రగుడిపాడు శాసనం ఎప్పుడు వేయించారు క్రీస్తు శకం 575. ఓకేనా, ఈ విధంగా ప్రశ్నలు మనం అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం దాన్ని చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి అతి ముఖ్యమైన అంశంగా మనం దీన్ని ఇక్కడ పరిశీలించవలసి ఉంటుంది. అదేవిధంగా తర్వాత అంశాన్ని మనం పరిశీలించినట్టయితే మొట్టమొదటి తెలుగు శాసనం అని చెప్పేసి ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఎర్రగుడిపాడు శాసనం. అందులో ఉన్న లిపి లేదా భాషను ఒకసారి మనం పరిశీలించినట్టయితే దాంట్లో ఏం కనబడుతుంది అనే విషయం చూసినట్టయితే స్వస్తి స్త్రీ ఎరికల్ ముత్తురాజుల కుండి కాళ్ళు అని ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఆ యొక్క పదాలు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక్కడ మనం ఎరికల్ అన్నప్పుడు ఇక్కడ నకారం అనేటువంటి అంశం కనబడుతుంది. అదేవిధంగా ముత్తురాజుల్లా లా అనేక దానికి
లావొత్తు అనే అంశం, అంటే ద్విత్వాలు అనే అంశాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. కుండి అనే అంశం ఇక్కడ అక్కడ పదాన్ని మనం ఒకసారి గమనించినప్పుడు అనా అనేటువంటి దానికి ఢావొత్తు అనే అంశాలు ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కొన్ని పదాలు అనేటువంటి మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా ఇది ఒక వచన శాస్త్రం అని చెప్తారు. ఎర్రగుడిపాడు శాస్త్రం ఒక వచన శాస్త్రం అనే అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి పద్యశాసనం కూడా మనకు లభ్యం అనేటువంటిది కావడం అనేది జరిగింది. కాబట్టి తొలి తెలుగు పద్యశాసనం ఏది అంటే అద్దంకి శాసనం అంటారు. తొలి తెలుగు పద్యశాసనం ఏంటిదంటే అద్దంకి శాసనం. మరి ఈ యొక్క అద్దంకి శాసనాన్ని వేయించినటువంటి యొక్క వ్యక్తి ఎవరు అనే విషయాన్ని చూస్తే ఇక్కడ పండరంగడు అంటారు. ఈ యొక్క శాసనాన్ని వేయించింది పండరంగడు. ఎప్పుడు వేయించారు? క్రీస్తు శకం 848లో వేయించడం అనేది జరిగింది. కొన్ని సందర్భాలలో మనకి ఈ క్రింది శాసనాల యొక్క కాలము ఒకవైపు, శాసనాలను ఒకవైపు ఇచ్చి అడిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. లేదా 4 శాసనాల పేర్లు ఇచ్చి వాటిని వరుస క్రమంలో అమర్చమని చెప్పేసి కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం శాసనాల యొక్క కాలాన్ని కూడా ఇక్కడ మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. కాబట్టి క్రీస్తు శకం 575లో వేయబడినటువంటి యొక్క శాసనమేమో మనకి ఎరికల ముత్తురాజుచే వేయించబడినక ఎర్రగుడిపాడు శాసనం అనుకున్నాం. అది ఒక వచన శాస్త్రం అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా క్రీస్తు శకం 848లో పండరంగనిచే వేయించబడిన శాసనం అద్దంకి శాసనం. ఇది తొలి తెలుగు పద్యశాస్త్రం అనే అంశాన్ని ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోవడం అనేది జరిగింది. ఈ పద్యశాస్త్రాన్ని గమనించినప్పుడు అందులో ఏ పద్యాలు మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయంటే తరువోజ అనే యొక్క ఛందస్సులో ఈ యొక్క పద్యాలు ఉండడం అనేది జరిగింది. ఇది కూడా మనకు ప్రధానంగా అడుగుతారండి. కాబట్టి గమనించుకోవాలి. అద్దంకి శాసనంలో ఉన్నటువంటి యొక్క పద్యాలు ఏ రకానికి చెందిన పద్యాలు అనే అంశాన్ని మనం అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి తరువోజ అనే ఛందస్సుకు సంబంధించిన పద్యాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా మరొక శాసనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 898లో యుద్ధమల్లుడు వేయించిన బెజవాడ శాసనం అనేది మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. మరి ఈ బెజవాడ శాసనంలో కవిత్వ పద్ధతి అనేది మనకు కనిపిస్తుంది. ఇప్పటివరకేమో కేవలం పద్యాలు మరియు వచన రూపంలో యొక్క అంశాలు మనం గమనించుకున్నాం. ఇక్కడేమో కవిత్వం అనేది ఏ రూపంలో ఉంటుందో ఆ పద్ధతి అనేది మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి గమనించుకోదగిన విషయం వచన శాసనం అనేక విషయాన్ని ఒకసారి చూస్తే తొలి తెలుగు శాసనం ఎర్రగుడిపాడు శాసనం, క్రీస్తు శకం 575. అదేవిధంగా పద్యశాసనం తొలి తెలుగు పద్యశాసనాన్ని మనం గమనించినట్లయితే అద్దంకి శాసనం క్రీస్తు శకం 848 అనే అంశాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇకపోతే యుద్ధమల్లుడు వేయించిన బెజవాడ శాసనాన్ని మనం గమనించినట్లయితే క్రీస్తు శకం 898లో ఈ యొక్క శాసనాన్ని వేయించడం జరిగింది. దీంట్లో కవిత్వపు పద్ధతి అనేటువంటి అంశం మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. రేపు ప్రశ్న అడగవచ్చు మనల్ని, ఓకేనా? ఏ శాసనంలో తొలిసారిగా కవిత్వపు లక్షణాలు మనకి కనిపించడం అనేది జరిగింది అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ యుద్ధమల్లుని యొక్క బెజవాడ శాసనం అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. వరుస క్రమాన్ని గమనించినప్పుడు ఎర్రగుడిపాడు శాసనం, అద్దంకి శాసనం, యుద్ధమల్లుని యొక్క బెజవాడ శాసనం అనేది 3 కూడా మనకి వరుస క్రమంలో ఇక్కడ కనిపించడం అనేది జరుగుతున్నటువంటి యొక్క అంశం, ఓకేనా? అదేవిధంగా మరి ఈ శాసనాలు ఏవైతున్నాయో వాటిలో కొంత మార్పు అనేటువంటి అంశాలు మనకి ఇక్కడ గమనించడం అనేది జరుగుతుంటుంది. ఏం గమనిస్తున్నాం మనం? ఈ యొక్క శాసనాల్లో ఏం కనిపిస్తుంది అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో వర్ణాలు మొట్టమొదటగా మనం ఇప్పుడైతే తెలుగులో ఉన్న యొక్క వర్ణాలు ఎన్ని అనే అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే 56 అని చెప్పి చెప్తుంటాం. ఎందుకంటే మనకు పరవస్తు చిన్నయ్య సూరి గారు తన యొక్క బాల వ్యాకరణంలో 56 అనే అంశాన్ని మనకి చెప్పడం అనేది జరిగింది. అదే శాసనాలని గమనించినప్పుడు మొట్టమొదటిగా ఉన్న యొక్క శాసనాలను గమనించినప్పుడు అందులో ఉన్న వర్ణాల సంఖ్య ఎంత అంటే 33.
మరి వాటిని అచ్చులు హల్లులుగా మనం విభజన చేసుకున్నాం. దీనిలోనికి అచ్చుల సంఖ్య 10, హల్లుల సంఖ్య 23. అచ్చుల సంఖ్య 10, హల్లులు 23, మొత్తం 33 అనేక అంశాలు మనకి దీంట్లో కనిపించడం అనేటిది జరుగుతున్నటువంటి అంశంగా ఇక్కడ చెప్పవచ్చు. అంటే ప్రాచీన కాలంలో వర్ణాలు అనేటివి కేవలం 33 ఉన్నాయి అంశాలు మనం ఎలా తెలుసుకోగలిగామంటే శాసనాలని ఆధారంగా చేసుకొని మనం ఇక్కడ గమనించుకోవడం అనేది, తెలుసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. ఓకేనా? ఇందులో ప్రధానమైన మార్పు ఏంటిది అనేక అంశాన్ని గమనిస్తే అచ్చులు అనేక విషయాన్ని ఇక్కడ గమనించినప్పుడు ఐ, ఔ అనేటువంటి వర్ణాలు ప్రత్యేకమైన వర్ణాలు కావంటారు. అంటే ఇక్కడ ఆ వర్ణాలు అనేవి లేవు అనే అంశాన్ని ఇక్కడ చెప్పవచ్చు. ఇప్పుడున్న భాషని, లిపిని, వర్ణాలని పరిశీలించినప్పుడు, శాసన భాషలో వర్ణాలని పరిశీలించినప్పుడు అందులో ఐ, ఔ అనేది ప్రత్యేకమైన వర్ణాలు కావనేక విషయం మనకి అవగతం కావడం అనేది జరిగింది ఇక్కడ. అదేవిధంగా రు, రూలు అనేక అంశాలు, అదేవిధంగా లు, లు అనేక అంశాలు కూడా శాసన భాష ప్రయోగంలో లేవు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే శాసనాల భాషలలో రూరు కానీ లుల్లు అనేక అంశాలు కానీ అక్కడెక్కడ కూడా లేవు. అంటే మనం అచ్చులు అనేక విషయాన్ని గమనించినప్పుడు కేవలం 10 అచ్చులే ఉన్నాయి అనుకున్నాం. అందులో ఐ, ఔ లేవని చెప్పుకుంటున్నాం. రూరు కానీ లుల్లు అనేక అంశాలు కానీ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి శాసనాల్లో మనకి ప్రయోగంలో లేవు అనేక అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే బండిరా అనేక అంశం మనం చెప్తుంటాం సహజంగా. కానీ రంపం, రా అనేక అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. మరి ఈ వర్ణం అనేటువంటిది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనేక విషయాన్ని ఒకసారి చూసినట్లయితే ఇది కేవలం ద్రావిడ భాషలకే పరిమితమైన వర్ణం. ఓకేనా? బండిరా అనేటువంటిది కేవలం ద్రావిడ భాషలకే పరిమితమైన వర్ణంగా మనం ఇక్కడ చెప్పవచ్చు. ఇది ఇప్పటికీ కూడా తమిళ భాషలో ఉన్నటువంటి వర్ణం గమనించాలి. ఇక్కడ మనం ఇప్పటికీ కూడా తమిళ వర్ణంలో ఉన్నటువంటి అక్షరం ఏంటిది అని చెప్పేసి మనం అడిగినప్పుడు బండిరా అనేక అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి రాను రాను దీనిలో మార్పులు అనేటువంటివి జరిగినాయి మన తెలుగు పరిభాషలో. ఓకేనా? ఎలా మార్పులు జరిగినాయి అంటే తెలుగులో బండిరా అనేటువంటి దాని స్థానంలో డకారం, డ అనేటువంటి అక్షరం, దాన్ని డకారం అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు రేఫా అనేక అంశాలు ఇక్కడ కనిపించడం జరుగుతుంది. రేఫా అంటే రా, రకారముతో కూడిన అంశాలు, లేదా రా అనేది నకారంతో కూడుకున్న అంశాన్ని రేఫా అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం జరుగుతుంది. డా కానీ రా కానీ దీని స్థానంలో వచ్చి స్థిరపడిపోయిన అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి రచ్చివారు అనేక అంశాన్ని బండిరాతో కూడిన అక్షరాన్ని శాసన పరిభాషలో మనకి రాయడం అనేది జరిగింది. అదే మనం ఈరోజు ఉన్నటువంటి అంశాన్ని మనం పరిశీలించినట్లయితే తెలుగు పరిభాషలో దాన్ని మనం ఏం చేసుకున్నామంటే డచ్చివారుగా మార్పు చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఇక్కడ బండిరా స్థానాన్ని ఏం చేసింది, ఢ అనేటువంటిది ఆక్రమించింది అనేక విషయాన్ని ఇక్కడ మనం ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి శాసన పరిభాషలో బండిరా అంశం ఏంటిది అనే విషయాన్ని ఇక్కడ గమనించిన సందర్భంలో ఇది కేవలం ద్రావిడ భాషలకే పరిమితమైంది. అదేవిధంగా ఇప్పటికీ తమిళ భాషలో ఉన్నటువంటి అంశం బండిరా స్థానంలో డకారం కానీ రేఫ కానీ ఆక్రమించబడింది మన తెలుగులో అని చెప్పేసి మనం దీంట్లో చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? అదేవిధంగా వలపల గిలక మనకు సహజంగా తెలిసిన అంశం ఏంటంటే వలపల గిలక అంటుంటాం మనం. వలపల గిలక అనే అంశాన్ని మనం ఒకసారి గమనించాలి. ఇక్కడ వలపల గిలక అంటే నకారముతో కూడి ఉన్న అంశాన్ని ఇక్కడ వలపల గిలకగా చెప్పుకుంటుంటాం. కానీ వేరే ఏం కాదు. ఇక్కడ వలపల గిలక అంటే నకారంతో కూడిన అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇవి శాసన పరిభాషలో అత్యధికంగా కనిపిస్తుంది. మనకి శాసన పరిభాషలో అత్యధికంగా కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఇది ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనే విషయం చూస్తే ఇది పదానికి ఉత్తర భాగంలో ఉండేది. ఓకేనా? పూర్వపదం, ఉత్తర పదం అనే అంశం మనం గమనిస్తుంటాం సంధి విభజన చేసేటప్పుడు. అందులో ఉత్తర పదం అంటున్నాం అంటే భాగం, అంటే చివరి భాగం అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. పదానికి చివరి భాగంలో మనకి ఇక్కడ కనిపించడం అనేటువంటిది జరుగుతుంటుంది. మరి నేడేమో
ఆ యొక్క వలపల గిలక అనేటువంటి దాన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నామంటే పూర్వాక్షరానికి ద్విత్వం వస్తుందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ వలపల గిలక స్థానంలో నేడు పూర్వ అక్షరానికి ద్విత్వం అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుందనే అంశం చెప్పడం జరుగుతుంది. ఉదాహరణ ఒక్కసారి మనం ఇక్కడ గమనించినట్లయితే షమ్మస్ అనే అంశం ఇక్కడ కనబడడం జరుగుతుంది. షమ్మస్. కానీ ఇక్కడ వలపల గిలక అనే అంశం ఇక్కడ కనిపించడం అనేది జరిగినటువంటి యొక్క అంశం. ఇందులో నకారము అంటే రేఫము అనేటువంటి అంశం అనేటువంటిది మనకి ఇక్కడ వలపల గిలక అనే అంశం ఇక్కడ కనబడుతుంది. దాని స్థానాన్ని మనం గమనించినట్లయితే అది ఎలా మార్పు చెందనే విషయాన్ని గమనిస్తే శర్మ అనేక విషయంగా మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అంటే ఒక్కసారి మనం చూడదగినటువంటి ఒక అంశం అండి. రా అనేటువంటి ఒక అంశం ఏదైతే ఉంటుందో దానికి ఏమొచ్చిందంటే ద్విత్వము మా అనేటువంటి అంశం ఇక్కడ రావడం జరిగింది. కానీ నకారము వలపల గిలక కంటే ముందున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో అది రేఫ్ అనేటువంటి అంశం ఆక్రమించేసి అక్కడ ద్విత్వాక్షరంగా అది మార్పు చెందడం అనేది జరిగిందని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఓకేనా. ఇది ఈ యొక్క వలపల గిలకకు సంబంధించిన సమాచారం. గతంలో అడిగిన ప్రశ్న, వలపల గిలక అనేటువంటిది పదానికి ఏ భాగంలో ఉంటుంది అని అడిగారు. కాబట్టి ఇది ఉత్తర భాగంలో అనేక అంశాన్ని ఇక్కడ గమనించుకోవాలి. దీన్ని కుడి ఎడమలు అనేక అంశాన్ని కూడా మనం ఒకసారి గమనించుకోదగినటువంటి ఒక అంశం. అదేవిధంగా తాళవ్యీకరణం అన్నారు. శాసన భాషని మనం పరిశీలించినప్పుడు అందులో తాళవ్యీకరణం అనేక పదాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఇంతకీ తాళవ్యీకరణం అంటే ఏంది అనే విషయం ఒకసారి గమనిస్తే తాళవ్యాచులకు ముందున్న పదాది ద్రావిడ క వర్ణం తెలుగు భాషలో చకారంగా మారుతుంది. కకారము కాస్త చకారంగా మారడాన్ని తాళవ్యీకరణం అంటారు. కకారము స్థానంలో చకారం అనేటువంటి అంశం అనేది వస్తుంది. ఉదాహరణకి మూల ద్రావిడ భాషలో ఉన్నటువంటి యొక్క ఈ ఏ ఏ లతో కూడినటువంటి యొక్క కకారం చకారంగా మారుతుంది. ఇక్కడ మనం గమనించాలండి. చాలా సందర్భాలు అడిగారు. ఇక్కడ తాళవ్యీకరణానికి సంబంధించిన పదాలు ఏమిటి అంటే ఈ ఏ ఏ అనేక అక్షరాలతో కూడినటువంటి యొక్క అంశాలు, అంటే ఆ పదాలు పలికేటువంటి అంశాలు. అందులో కా అనేటువంటి అంశం రావాలి. కా గుడిస్తే కీ కీ, కాకు గుడి దీర్ఘమిస్తే కీ. ఇక్కడ అదేవిధంగా ఏ ఏ అన్నాం. కానీ కాకు ఏత్వం ఇస్తే కే, కాకు ఏత్వం పులిస్తే కే అనేక అంశాలు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. కానీ ఉదాహరణకి కాకు గుడిస్తే కీ అన్నాం. కానీ కిలక అని చెప్పేసి ఉన్నది మనకి శాసన పరిభాషలో కిలక అనుంది. ఇక్కడ కీ అనేటువంటిది కాస్త కకారం కాస్త చకారంగా మారుతున్నాం. కాబట్టి కీ కాస్త ఏమవుతుంది అంటే చీగా మారుతుంది. కాబట్టి కిలక అనేది చిలకగా మారిపోతుంది. కిలక చిలకగా మారిపోతుంది ఇక్కడ. అదేవిధంగా కెంపు చెంపు, కెంపు చెంపు అనేక అర్థాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఉదాహరణకి ఇక్కడ తీసుకున్నది ఏంటిది అంటే కెరై, కెరై అనేక పదం చెరువు అనేక అర్థంగా మారిందని, కెయ్యి చెయ్యి అనేక అంశంగా మారిందనే అంశాన్ని ఇక్కడ మనం గమనించడం జరుగుతుంది. అంటే కాకు ఏత్వం ఇస్తే కే అనేక అంశాన్ని ఇక్కడ మనం గమనించడం జరిగింది. అంటే ఏ అనేక అంశం ఇక్కడ మనకి రావడం అనేటువంటిది జరిగినటువంటి ఒక విషయం అండి. ఇక్కడ మనం ప్రధానంగా గమనించదగిన విషయం ఏంటంటే కా అనే అక్షరానికి ఈ కానీ ఈ కానీ ఏ కానీ ఏతో కానీ వచ్చేటువంటి యొక్క అక్షరాలన్నీ కూడా తాళవ్యీకరణానికి సంబంధించిన అంశాలుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఓకేనా. కిలక ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అంశం కీలకం. ఓకేనా. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పినటువంటి యొక్క అంశాల్లో భాగంగా ఏత్వంతో కూడుకున్నటువంటి అంశాలు ఏవైతున్నాయో కేయి, ఓకేనా, కేలు, ఇట్లాంటి యొక్క అంశాలు మనకు దీంట్లో ఉండడానికి అవకాశం ఉందండి. అదేవిధంగా మరి ఇవి ఎలా మారుతున్నాయో కకారం స్థానంలో చకారం వస్తున్నాం. కాబట్టి
కిలక కాస్త చిలకగా మారిందన్నాం, కెరై కాస్త చెరువుగా మారిందన్నాం, కేయి కాస్త చేయిగా మారిందని చెప్పేసి మనం చెప్పుకోవడం అది జరుగుతుంటుంది ఇక్కడ. కాబట్టి కకారం స్థానంలో చకారం వచ్చినటువంటి అంశాలు కనబడినప్పుడు తాళవీకరణ అక్షరాలుగా చెప్పవచ్చు. ఈ క్రింది వారిలో తాళవీకరణానికి సంబంధించిన పదం ఏదని చెప్పి అడుగుతుంటాడు. కాబట్టి ఈ అదేవిధంగా ఏతో కూడిన అంశాలు, అది కూడా చకారంతో కూడిన అంశాలు మనం ఇక్కడ గమనించుకోవాలి. ఓకేనా. ఇప్పుడే మనం చెప్పినటువంటి అంశం చెరువు అన్నాను, అంటే ఏత్వం అనే అంశం అనేది రావడం అనేది జరుగుతుంది. చీపురు అన్నాడు ఇక్కడ, చీపురు. ఓకేనా. మరి ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏంటివి అనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఈ వచ్చిందా ఈ వచ్చిందా అనే విషయాలు ఇక్కడ గమనించేసి మనం వాటిని తాళవీకరణ అక్షరాలుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదేవిధంగా మరికొన్ని పదాలు మనం చూసినట్లయితే చాలా కనిపిస్తాయి మనకు. చకారముతో కూడినటువంటి అంశాలు మనకి చాలా కనిపించడం అనేది జరుగుతుంది ఇక్కడ. మరియు పదాల సంస్కృతీకరణ అన్నారు. ఓకేనా. పదాలలో కొంత సంస్కృతీకరణ అంటే కొంత సంస్కృత పదాలు చేర్చి వాటిలో మార్పు తీసుకురావడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం చెప్పవచ్చు. ఏంటిది ఆ పదాల్లో జరిగినటువంటి మార్పు అనేక విషయం మనం ఇక్కడ చూసినట్లయితే కొన్ని తెలుగు పదాలకు సంస్కృతీకరణ జరిగింది అనేక విషయం ఇక్కడ చెప్పుకుంటున్నాం. ఏం జరిగింది అంటే శాసన పరిభాష మనం గమనించినట్లయితే అందులో కొన్ని పదాలకి మార్పు, తెలుగు పదాలను కాస్త సంస్కృతి పదాలతో చేర్చి రాసిన సందర్భాలు మనకి అనేక కనిపిస్తాయి. కొన్ని ఊర్ల పేర్లు కానీ కొన్ని ఇతరతర పేర్లు కానీ అందులో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఒక్కసారి వాటిని గమనిద్దాం ఇక్కడ మనం. ఓకేనా. ఏంటిదా యొక్క విషయం గమనించినప్పుడు అంటే ఇక్కడ చెంబ్రోలు అనేక పదం ఉంది. ఓకేనా. చెంబ్రోలు అనేక పదాన్ని మనం తీసుకుంటే దానికి సంస్కృతీకరణ జరిగి ఏమైపోయింది, అది తామ్రపురి మరియు షోనపురి అనేక పేర్లు పెట్టడం అనేది జరిగింది. గమనించాలండి ఇక్కడ చెంబ్రోలుకు ఉన్నటువంటి యొక్క పేర్లు ఏమిటి, కానీ చెంబ్రోలు అనే దాన్ని ఏ పేరుతో పిలువబడింది, లేదా చెంబ్రోలుకి సంస్కృతీకరణ జరిగితే ఏ పదంగా రూపాంతరం చెందింది అని చెప్పేసి మనం ఇక్కడ అడిగేటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం దీంట్లో ప్రధానంగా తీసుకోదగింది చెంబ్రోలు అనే పదాన్ని తామ్రపురి అని, అదేవిధంగా షోనపురి అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది. అదేవిధంగా కొలను, ఈ కొలను అనేక పదాన్ని సారసపురి అనేక పదంగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఇవి చాలా ప్రధానమైన పదాలండి. దీని మీద గతంలో ప్రశ్నలు అడిగిన అంశాలు ఉన్నాయి. కాబట్టి చెంబ్రోలు అనేటువంటి యొక్క పదాన్ని ఏ విధంగా మార్పు చేసి రాస్తారంటే తామ్రపురి అని, షోనపురి అనే అంశాన్ని చెప్పుకోవాలి. కొలను అనే అంశాన్ని సారసపురి అనే అంశంగా ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. అదేవిధంగా నా అనేదానికి బండిరాతో కూడినటువంటి యొక్క అక్షరం ఉంటుంది మనకి శాసన పరిభాషలో. ఇది ఒక సంయుక్త అక్షరంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒక అక్షరానికి వేరొక ఒత్తు అనేటువంటిది వచ్చి ఇక్కడ చేరింది. కాబట్టి దీన్ని ఒక సంయుక్త అక్షరంగా వాళ్ళు భావించడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు. మరి ఇది తర్వాత కాలంలో ఎలా మార్పు చెందింది అనే విషయాన్ని గమనించినట్లయితే నా అనే దాంట్లో బండిరా అనే అంశం ఉంది. ఆ బండిరా కాస్త డకారంగా మారడం అనేది జరిగింది. కాబట్టి డు అనేక అంశంగా మారింది. తర్వాత అదే డు అనే రూపాంతరంగా కూడా రావడం అనేది జరిగింది. డు మరియు డు అనేక రూపాలుగా ఇది మార్పు చెందడం అనేది జరిగింది. అది ఎలా మార్పు జరిగింది అనేక విషయాన్ని ఒకసారి ఈ పదాలను మనం గమనించినట్లయితే అవండు అనేక పదం మనకి మొట్టమొదటిగా శాసనాల్లో కనిపించడం అనేది జరిగింది. మరి అవండు అనేటిది కాస్త రూపాంతరం చెందుతున్న కొద్దీ, మార్పులు జరుగుతున్న కొద్దీ ఎలా మార్పు చెందిందంటే వాండు అనేక పదంగా మార్పు చెందింది. వాండు అన్నప్పుడు నాకు కొమ్ము దాని కింద డావుత్ అనే అంశం కనిపించింది. తర్వాత మళ్ళీ ఏం జరిగింది, పూర్ణంతో కూడిన అంశం వచ్చింది. వాండు అన్నప్పుడు ఇక్కడ సున్నాతో కూడినటువంటి యొక్క అంశం అని రావడింది. ఆ తర్వాత వాండ్ అంటే ఇక్కడ పొల్లుతో కూడిన అంశం అంటే అరసున్నాతో కూడిన అంశాలను రావడింది. తర్వాత వాడు అనేక పదంగా మార్పు చెందడం అనేది జరుగుతుంది. మరి వాడు అనేక పదాన్ని ఒకసారి గమనించినట్లయితే ఏ రూపాంతరం చెందింది, ఎలా రూపాంతరం చెందింది అంటే అవండు, వాండు, వాండు, వాండు. కానీ పలికే విధానం అదే, కానీ అక్షరాల యొక్క అంశంలో ఇక్కడ వ్యత్యాసం అనేది మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఎలా మార్పు చెందింది, మొదటగా నా అనేటువంటి అంశం ఏదైతుందో దానికి ఒక కొమ్ము డావుతుంది.
తర్వాత వచ్చేసరికి అదే అంశాన్ని మనం గమనించినప్పుడు సున్నాతో కూడిన యొక్క డూగా మార్పు చెందింది, తర్వాత కేవలం అరసున్నతో కూడిన డూగా మార్పు చెందింది, తర్వాత పూర్తిగా డూ అనే యొక్క మార్పు చెందడం అనేది జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక్కడ. ఓకేనా? అదేవిధంగా శాసనాన్ని మనం పరిశీలించినట్లయితే తొలి తెలుగు పదం ఏది? ఓకేనా? తొలి తెలుగు పదం అంటే నాగబు అనే పదం మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. శాసనాల్ని మనం పరిశీలించినట్లయితే తొలి తెలుగు పద్యం ఏది? ఇక్కడ పద్య శాసనం. ఓకేనా? తొలి తెలుగు పద్య శాసనం, తొలి తెలుగు వచన శాసనం అనేక విషయాలు మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాం. ఇక్కడ వచన శాసనమేమో మనకి కనిపించేటువంటి అంశం ఎర్రగుడిపాడు శాసనం, అదేవిధంగా పద్య శాసనమేమో అద్దంకి శాసనం అని చెప్పుకున్నాం. మరి అద్దంకి శాసనాన్ని వేయించినటువంటి యొక్క వ్యక్తి ఎవరు, అదేవిధంగా ఎర్రగుడిపాడు శాసనాన్ని వేయించిన వ్యక్తి ఎవరు, ఆ విషయాలు ఎప్పుడు కూడా మనం మర్చిపోకోకుండా నేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి తెలుగు పదం అనే అంశం ఇక్కడ గమనించడం జరిగింది. తొలి తెలుగు పదం నాగబు అనేక పదంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తొలి తెలుగు పదం నాగబు. మరి ఇది ఎప్పుడు కనిపించింది మనకు, ఎక్కడ ఉంది ఈ యొక్క అంశం గమనించినట్లయితే దీనిని శాతవాహనుల కాలం నాటి అమరావతి స్తూపంలో వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గుర్తించారు. ఈ యొక్క నాగబు అనే పదాన్ని ఎవరు గుర్తించారు? వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఎక్కడ గమనించాడు, ఎక్కడ గుర్తించాడు ఈ యొక్క అంశాన్ని అంటే అమరావతి స్తూపం. ఈ అమరావతి స్తూపాన్ని ఎవరు వేయించారంటే శాతవాహనులు. ఓకేనా? కాబట్టి నాగబు అనే పదం ఎక్కడ గమనించింది, ఏ శాసనంలో కనిపించింది అనేది ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి అమరావతి అనే అంశం మరియు తొలి తెలుగు పదం ఏదని కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి నాగబు అనే అంశాన్ని ఇక్కడ మనం ఇక్కడ గమనించుకోవాలి. ఈ రెండు అంశాలని మనం ప్రధానంగా గమనించుకోదగినటువంటి ఒక విషయంగా ఇక్కడ చెప్పవచ్చు. తొలి తెలుగు పదం నాగబు, ఇది అమరావతి శాసనంలో మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా కృత్ ప్రత్యయాలు అనేక అంశాలు మనకి ఇందులో కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కృత్ ప్రత్యయాలు అంటే ఏంది? కృత్ అంటే కృత్యము, కృత్యం అంటే పని. ఓకేనా? పనిని తెలియజేసేదాన్ని మనం భాషా భాగాలు అనమంటామంటే క్రియ అంటాం. ఓకేనా? కాబట్టి అదే అంశాన్ని ఇక్కడ మనం తీసుకొని పరిశీలిస్తున్నాం. క్రియాధాతువుకు కృత్ ప్రత్యయాలు చేరి, కృత్ ప్రత్యయాలు చేరి అర్ధాంతరాన్ని తెలిపే కృదంతాలు ఏర్పడతాయి. ఓకేనా? అంటే దాని యొక్క అర్థాన్ని తెలిపేటువంటి యొక్క పదాలనే మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఉదాహరణకి మనం గమనించినట్లయితే కూటము, వాడిక, తూర్పు, కొల్వు అనేక పదాలు కృదంత పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది, కృత్ ప్రత్యయాలుగా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా సందర్భాలు అడుగుతున్నాడండి. ఇక్కడ ఈ క్రింది వానిలో కృత్ ప్రత్యయాలు కానివి లేదా కృత్ ప్రత్యయాలేవి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొన్ని పదాలను ఇక్కడ మనం ఉదాహరణకి గమనిద్దాం. అవే కూటము, వాడిక, తూర్పు, కొల్వు అనేక పదాలు కృత్ ప్రత్యయాలుగా మనం ఇక్కడ చెప్పడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకేనా? అదేవిధంగా మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే దీంట్లో తద్దిత రూపాలు అనేక అంశం ఉంది ఇక్కడ. ఓకేనా? తద్దిత రూపాలు. మరి తద్దిత రూపాలు అంటే ఏంది ఇక్కడ అనే విషయాన్ని మనం గమనించినట్లయితే నామధాతు అన్నాడు. కానీ నామధాతువుకు తద్దిత ప్రత్యయాలు చేరడం వలన, నామధాతువుకు తద్దిత ప్రత్యయాలు చేరడం వలన అర్ధాంతరాన్ని తెలిపే తద్దిత రూపాలు ఏర్పడతాయి. ఓకేనా? ఇక్కడ నామధాతువు అని చెప్పేసి అంటున్నాడు. ధాతువు అంటేనే మనకి క్రియాపదం. ఓకేనా? అది పేరుతో కూడుకున్నటువంటి అంశం ఉండాలి. కానీ నామంతో కూడినటువంటి యొక్క ధాతువు అనే అంశం ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. దానికి తద్దిత ప్రత్యయాలు చేరితే ఏర్పడేటువంటి అంశమే తద్దిత ప్రక్రియగా, తద్దిత రూపంగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మనం గమనిస్తే అరే, ఇక, ఇకము, కారు, గార్ అనేక పదాలు తద్దిత రూపాలుగా ఉదాహరణకు చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించాలండి, ఈ క్రింది వానిలో తద్దిత రూపాలేవి, తద్దిత రూపాలు కానివేవి అని అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఆ యొక్క ఉదాహరణలు కొన్ని అంశాలు మనం ఇక్కడ గమనించడానికి ప్రయత్నం చేస్తున్నాం. అరి, ఇక, ఇకము, కారు,
గార్ అనేక పదాలని తద్దిత రూపాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోదగినటువంటి అంశంగా చెప్పవచ్చు. ఓకేనా. మరి శాసన భాష అనేటువంటి అంశాన్ని మనం క్రీస్తు పూర్వం 200 నుంచి మొదలుకొని క్రీస్తు శకం 1100 మధ్యకాలంగా చెప్పడం జరిగింది. ఇప్పటివరకు ఆ మధ్యకాలంలో జరిగిన శాసన భాషల యొక్క మార్పుల్ని గమనించడం అనేది జరిగింది. ఇప్పుడు క్రీస్తు శకం 1100 నుంచి 1399 మధ్య జరిగిన మార్పులు ఏవో గమనిద్దాం. ఇప్పటివరకు చెప్పుకున్నటువంటి అంశాలే ఈ యొక్క పరిణామంలో కూడా మనకి కనిపిస్తూ వస్తూ ఉన్నాయి. దీంట్లో పెద్దగా మార్పులు ఏం జరగలేదు, 1-2 మార్పులే జరిగినవి. ఆ 1-2 మార్పులు ఏంటి ఒకసారి ఇక్కడ గమనించడానికి మనం ప్రయత్నం అనేది చేద్దాం. ఏంటి ఆ యొక్క 1-2 మార్పులు అంటే, రు అనేది రీగా కనిపిస్తుంది శాసన పరిభాషలో సహజంగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి రు అనేది రాకు కొమ్మిస్తే రూగా మార్పు చెందింది. ఓకేనా. మరి ఎలా మార్పు చెందింది అనే విషయం ఒకసారి గమనించండి. సాధారణంగా శాసన పరిభాషలో రు అనేది రీగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి మాత్రం రు అనేది రాకు కొమ్మిస్తే రూగా మార్పు చెందిందని చెప్పేసి అంటున్నాం. ఎలా మార్పు చెందింది? ఉదాహరణకి పితృస్థానం, ఋతువు అనేక పదాలను ఇక్కడ గమనించవచ్చు. మనం పితృస్థానం అంటాం. ఓకేనా. ఇక్కడ ఋత్వం అనే అంశం కనిపిస్తుంది. పితృ అన్నప్పుడు ఋత్వం అనే అంశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఋత్వం అనే అంశం లేకోకుండా రా అనేటువంటి అంశం, రా ఉత్తు అనే అంశం మనం ఇక్కడ దీంట్లో గమనించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఋతువు అంటాం. ఋతువు అంటే మనకి ప్రాచీన కాలంలో యొక్క రు అనే అంశం రాస్తాం. కానీ ఇక్కడ మనకి ఎలా మార్పు చెందింది అంటున్నాం? రాకు కొమ్మిస్తే రు అనేటువంటి అంశంగా మార్పు చెందిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది దీంట్లో జరిగిన ప్రధానమైన మార్పుగా చెప్పవచ్చు. శాసన పరిభాషలో రు అనేది సహజంగా ఎలా కనిపిస్తుంది అంటే రీగా కనిపిస్తుంది. కానీ ఈ యొక్క మధ్యకాలం 1100 నుంచి మొదలుకొని 1399 మధ్యకాలంలో రాకుమిస్తే రూగా మార్పు చెందింది అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరిగింది. దానికి ఉదాహరణ పితృస్థానం, అదేవిధంగా ఋతువు అనే పదాలు ఇక్కడ చెప్పడం జరిగింది. అది మాత్రమే కేవలం ఆ పరిభాషలో ఆ శాసన యుగంలో జరిగిన చిన్న మార్పుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా క్రీస్తు శకం 1400 నుంచి మొదలుకొని 1599 మధ్యకాలం ఏదైతుందో ఈ మధ్యకాలంలో జరిగిన మార్పులు ఏవైతున్నాయో వాటిని ఇక్కడ మనం గమనించడానికి ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడ ఈ యుగంలో బండిరా అనేటువంటిది కనిపించదు. బండిరా అనేటువంటిది మనకి కనిపించదు అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందులోనేమో బండిరా ఉంటుంది, కానీ దాని యొక్క స్థానంలో డకారం కానీ రేఫ కానీ ఆక్రమిస్తుందని చెప్పుకున్నాం. కానీ ఇందులో అసలు రకారం అనేది కనిపించదు, బండిరా అనేది కనిపించదు అనే అంశాన్ని దీంట్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇంకొక అంశం ఏంటిది అంటే జు, జాకు కొమ్మిస్తే జు అనే అంశం దీంట్లో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ జుంపా, షోజు అనేక పదాలలో మనకి ఈ యొక్క అంశం అనేది మనకి కనిపించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం గమనించదగిన విషయం, బండిరా అనేది కనిపించదు, జు అనేది కొత్తగా ఇక్కడ వచ్చి చేరడం అనేది జరిగింది అనేక అంశం ఇక్కడ గమనించాలి. మరియు కొన్ని నామపదాలు అనేక అంశాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఎరువుగా తెచ్చుకునే మాటలు అధికంగా ఉపయోగించడం అనేది జరిగింది. కానీ ఎరువు అంటే ఇతర భాష నుంచి తీసుకొచ్చుకోవడం, గ్రహించడం. వేరే భాష నుంచి కొన్ని పదాలను తీసుకొచ్చుకొని ఇక్కడ మనం ఎక్కువగా దాన్ని ఉపయోగించడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఏంటి ఆ యొక్క పదాలు ఎలా ఉన్నాయి, ఏ యొక్క పరిభాషలు వచ్చినాయి అంటే ఎక్కువగా మనకు తెలంగాణలో దక్కని ఉర్దూ పదాలు ఎక్కువగా మనకు కనిపించడం అనేది జరుగుతుంది. తెలంగాణ ఏ పదాలు కనిపిస్తున్నాయి? మనకి దక్కని ఉర్దూ పదాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. మరి దక్కని ఉర్దూ పదాలకి ఉదాహరణ ఏంటి అంటే మహం అనేక పదం ఉంది. మహం అంటే సహజంగా ఏంటంటే మాసం, మాసం అంటే నెల అని అర్థం. ఓకేనా. కాబట్టి మాసం అనే పదం మహం అనే పదం నుంచి వచ్చిందంటాం. కాబట్టి ఇక్కడ మహం అనే పదాన్ని ఎరువుగా తెచ్చుకునే భాషగా మనం పదంగా చెప్పుకోవచ్చు. అది కూడా దక్కని ఉర్దూ భాష నుంచి వచ్చిన పదంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా హవాలాదారు, హవాలాదార్ అంటే సైన్యాధిపతి అని అర్థం. కాబట్టి హవాలాదార్ అనేది ఒక ఉర్దూ పదం. ఓకేనా, దక్కని ఉర్దూ పదం. ఈ యొక్క ఉర్దూ పదాన్ని తీసుకొచ్చుకొని మనం అదేవిధంగా ఉపయోగించుకోవడం అనేది జరుగుతుందని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చు. ఇది క్రీస్తు శకం 1400 నుంచి 1599 మధ్య కాలంలో జరిగిన కొద్ది మార్పు. కానీ మరొక అంశాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క యుగంలో వాక్యాలు అనేక అంశం మనకు కనబడుతున్నాయి. కానీ
వాక్యాలని 2 రకాలుగా విభజించినట్టు మనకి దీంట్లో మనకు తెలవడం అనేది జరుగుతుంది. వాక్యాలను ఎన్ని రకాలుగా ఉపయోగించుకున్నామో 2 రకాలు. ఒకటేమో సామాన్య వాక్యం, 2 సంశ్లిష్ట వాక్యంగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. సామాన్య సంశ్లిష్ట వాక్యాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సామాన్య వాక్యాన్ని తిరిగి మరో 2 రకాలుగా విభజించుకున్నాం ఇక్కడ మనం. ఏంటి అవి? క్రియా సమాపకం, విశేషణ సమాపకం. ఓకేనా? ఇక్కడ సమాపకం, అసమాపకం అనే పదాలు మనకి సహజంగా వినబడుతుంటాయి. సమాపకం అంటేనేమో పని పూర్తి అయినది అన్నట్లుగా తెలిపేటువంటి పదాలు సమాపక పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అంటే తిన్నాడు, వచ్చాడు, చూశాడు, చేశాడు, వెళ్ళాడు. ఇక్కడ పని అనేది అప్పటికి పూర్తయింది అన్నట్టుగా పులి స్టాప్ అనేది మనకి అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అలాంటి యొక్క పదాలని మనం సమాపకం అంటాం. క్రియా సమాపకం కానీ క్రియతో కూడుకుని సమాపక పదం. కానీ క్రియ అంటే పని. కానీ తిన్నాడు అనేది ఒక పనే, వెళ్ళాడు అనేది ఒక పనే, కొట్టాడు అనేది ఒక పనే. కాబట్టి ఇక్కడ ఇవి యొక్క అంశాలు మనకు దీంట్లో కనిపిస్తున్నాయి. విశేషణ సమాపకం, సమాపకానికి విశేషణం అనేది తోడుగా ఉండేటువంటి అంశాలుగా మనం ఇక్కడ చెప్పవచ్చు. కాబట్టి వాక్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయంటే 2 రకాలైన అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఒకటి సామాన్య వాక్యం, 2 సంశ్లిష్ట వాక్యం అన్నాం. సామాన్య వాక్యాన్ని తిరిగి 2 రకాలు మనం విభజించని చెప్పుకోవడం జరిగింది. అది ఆ యొక్క పరిభాషలో జరిగిన మార్పు. తర్వాత క్రీస్తు శకం 1600 నుంచి 1899 మధ్య కాలంలో జరిగిన మార్పులు ఏంటి అనే విషయం ఇక్కడ గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యుగంలో కుతుబ్ షాహీల పాలన అనేది ఉండడం జరిగింది. క్రీస్తు శకం 1600 నుంచి 1899 మధ్య కాలంలో మనం పరిశీలించినట్లయితే మన యొక్క ప్రాంతాన్ని కుతుబ్ షాహీలు పరిపాలిస్తున్నట్టుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కుతుబ్ షాహీల యొక్క భాష ఏంటంటే ఉర్దూ భాష. కాబట్టి ఆ ఉర్దూ భాష పదాలు అనేవి అత్యధికంగా వచ్చి చేరినవి అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇదే సమయంలో భారతదేశాన్ని మొత్తాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు ఎవరంటే ఆంగ్లేయులు. కాబట్టి ఆంగ్లేయుల పాలన వలన ఆంగ్ల పదాలు కూడా దీంట్లో చేరడం అనేది జరిగింది. ఉర్దూ పదాలు చేరినవి, కొన్ని ఆంగ్ల పదాలు కూడా మనకి తెలుగు పరిభాషలో చేరడం అనేది జరిగింది. అది శాసన పరిభాషలో చేరినట్టుగా మనకి ఇక్కడ కొన్ని ఆధారాలు మనకి లభ్యం కావడం అనేది జరుగుతుంటుంది. ఉదాహరణ మనం గమనించినట్లయితే 1802 సంవత్సరం నుంచే కలకటర్, అదేవిధంగా లేటు అనేక పదాలు శాసనాలలో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. కలకటర్ అనేక పదం కానీ లేటు అనే పదాలు కానీ ఆంగ్ల పదాలు. కాబట్టి ఈ యొక్క ఆంగ్ల పదాలు అనేటువంటివి మనకి శాసన పరిభాషలో ఉన్నాయంటానికి ఇదొక ఆధారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1600 నుంచి 1899 మధ్యకాలంలో జరిగిన మార్పులను మనం ఒకసారి గమనించినట్లయితే ఇందులో అచ్చులు, హల్లులు అనేక అంశాలు మనకి ఇక్కడ ప్రధానంగా కనిపించడం జరుగుతుంది. అక్షరాలను మనం పరిశీలించినట్లయితే మొదటగా అక్షరాల యొక్క పరిధి ఎంత అంటే 33 అక్షరాలని చెప్పుకున్నాం మొట్టమొదటిగా. అందులో 10 అచ్చులని, మిగిలినటువంటి 23 హల్లులు అనేక అంశాలు మనం అక్కడ చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క అంశంలో అంటే క్రీస్తు శకం 1600 నుంచి 1899 మధ్య కాలంలో ఉన్నటువంటి హల్లులు ఏవి, మరి ఆ హల్లులని ఏ విధంగా పిలిచారు అనే విషయం మనం ఇక్కడ దీంట్లో గమనించడానికి ప్రయత్నం అనేది చేద్దాం. వాటిని కొన్ని భాగాలుగా విభజించుకోవడం జరిగింది. ఓష్ట్యాలు, దంత్యాలు, దంత్య మూలీయం, అదేవిధంగా మూర్ధన్యం, తాళవ్యం, కంఠ్యం అనేక పదాలుగా మనం ఇక్కడ విభజించుకోవడం జరిగింది. అదే విషయాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ స్పర్శం, స్పర్శోష్ట్యం, ఊష్మం, అనునాసికం, పార్శ్వికం, కంపితం, అంతస్థం అనేక పదాలు కూడా ఇక్కడ మనకు కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? ఇందులో మరి ఓష్ఠ్య పదాలు ఏంటివి అనే విషయాన్ని ఒకసారి గమనించినట్లయితే ప, ద, మ, వ అనేక పదాలు ఇక్కడ ఓష్ఠ్యాలుగా మనకి దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంటుంది. చాలా ప్రధానంగా గమనించాలండి. దీని మీద కూడా ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి గమనించుకోవాలి. అదేవిధంగా దంత్యము, దంత్యం అంటే తా అనేక అంశం మాత్రమే ఉంది. దంతమూల్యాలలో డ, స, న, ల, ర అనేక అంశాలు ఇక్కడ మనకు కనిపించడం అనేది జరుగుతుంటుంది. అదే మూర్ధన్యాలను తీసుకున్నప్పుడు ట, అన, అల్ల అనేక అంశాలు మనకు దీంట్లో కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా కంఠ్యాలను తీసుకున్నప్పుడు
క అనే అంశం మాత్రమే దీంట్లో మనకి కనిపించడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఓష్ట్యాలు, దంత్యాలు, దంతమూల్యవ్యాలు, మూర్ధవ్యానాలు, తాళవ్యము, కంఠ్యం అనే అంశాలు ఏవైతున్నాయో వీటిని మనం పరిశీలించినప్పుడు ఇందులో కొన్ని స్పర్శాలు, స్పర్శోష్ట్యాలు అనే అంశాలు మనకి దీంట్లో కనిపించడం జరుగుతుంది. సహజంగా మనం ఏమని చదువుకుంటామంటే స్పర్శం అంటే కా నుంచి మా వరకు ఉన్నటువంటి వాటిని స్పర్శాలు అని చెప్పేసి మనం సహజంగా చదువుకుంటాం. మరి ఇక్కడ స్పర్శాలు ఏంటి ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. మనం ఇక్కడ దీనిలో ప, త, ట, ఖ అనే అంశాలు మనకు కనిపించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దానికి మధ్యలో ఉన్న అంశాలు, కా నుంచి మా మధ్య ఉన్న అంశాలుగా మనం ఇక్కడ మనకు అర్థం కావడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే స్పర్శ ఓష్ఠ్యమేది అని ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్పర్శమేమో ప, ఓష్ఠ్యము కూడా పానే. కాబట్టి స్పర్శోష్ఠ్యము ఏంది అంటే ఇక్కడ ప అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఓకేనా. అదేవిధంగా స్పర్శ దంత్యం ఏంది అంటే తా అని, స్పర్శ దంత మూల్యం ఏంటంటే లేదు అని, స్పర్శ మూర్ధన్యం ఏంటంటే టా అని, స్పర్శ కంఠ్యం ఏంటంటే కా అనే అంశం ఇక్కడ మనం గమనించుకోదగినటువంటి అంశాలు. అదేవిధంగా స్పర్శోష్ఠ్య అనే అంశంలో ఓష్ఠ్యం అనేటువంటి అంశం గమనిస్తే దాని, దంతమూల్యం అనేది డా అని, అదేవిధంగా తాళవ్యాలకు వచ్చేసరికి గ, చ, జ అనేక పదాలు ఇవన్నీ కూడా స్పర్శోష్ఠ్యాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. అట్లనే ఊష్మము, ఊష్మం అంటే ఊది పలికేటువంటి అంశంగా చెప్తుంటాం. మనం శేష, సాహ అనేక అంశాలు చెప్పుకుంటున్నాం సహజంగా. మరి ఇక్కడ శాసన పరిభాషలో ఉన్నటువంటి అంశాలు ఏంది ఇక్కడ అనే విషయాన్ని గమనించినటువంటి అంశం చూస్తే స అనేటువంటి అంశం, అది దంతమూల్యం అనే అంశం మనకి ఇక్కడ హల్లుల్లో కనిపించడం అనేది జరుగుతుంది. తర్వాత అనునాసికం. అనునాసికం అంటేనే ముక్కు సహాయం చేత పలకబడేటువంటి వాటిని అనునాసికాలు అంటారని చెప్పి చెప్పుకుంటాం. ఓకేనా. మనకి శాసన పరిభాషలోనికి అనునాసికాలు ఏంటివి అనే అంశం చూస్తే మా, నా, అన అనే అంశాలు ఇక్కడ మనకి కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లనే పార్శ్వికం అన్నాడు. కానీ పార్శ్వికం అనే అంశాన్ని చూస్తే దంతమూల్యంలో లా అనే అంశం, మూర్ధన్యంలో అల్లా అనే అంశాలు మనకి దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంటుంది. అదే కంపితం, కంపితంలో రా అనే అంశం మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అంతస్థం, కానీ అంతస్థం అనే అంశాలు మనం గమనించినట్లయితే దీంట్లో వా, యా అనే అంశాలు మనకు కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి అంతస్థ్యంలో ఓష్ఠ్యం ఏంటిది అంటే వా, అంతస్థ్యంలో తాళవ్యం ఏంటి అంటే మాత్రం యా అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఓష్ఠ్యాలేంటివి, దంత్యాలేంటివి, దంతమూల్యం ఏంటిది, మూర్ధన్యం ఏంటిది, తాళవ్యం ఏది, కంఠ్యం ఏది. ఓకేనా. దాంతోపాటు స్పర్శం, స్పర్శోష్ట్యం, ఊష్మం, అనునాసికం, పార్శ్వికం, కంపితం, అంతస్థం అంటే ఏంటివి అనేక అంశం మనం ఇక్కడ తప్పనిసరిగా గమనించుకోవాలి. అది హల్లులకు సంబంధించిన సమాచారం. అట్లనే అచ్చులు. మరి ఈ యొక్క అచ్చులు అనేటువంటి ఏమేమి ఉన్నవి దీంట్లో ఒకసారి గమనించినప్పుడు దీంట్లో వీటిని కూడా కొన్ని భాగాలుగా మనం విభజన చేసుకున్నాం. పూర్వాచ్చులు, తాళవ్యాచ్చులు అనే ఒక భాగంగా తీసుకున్నాం. కేంద్రాచ్చులు అనే రెండో భాగం, తర్వాత పశ్చిమాచ్చులు, వాటిని కంఠ్యాచ్చులు అనే అంశాన్ని మూడో భాగంగా తీసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా వీటిని సంవృతాలని, అదేవిధంగా ఈశ సంవృతాలని, వివృతాలని చెప్పేసి మనకు కొన్ని అంశాలుగా విభజన చేయడం అనేది జరిగింది. అంటే పెదాలు అనేటువంటివి దూరంగా ఉండి పలికేటువంటి అంశాలు, పెదాలు అనేవి దగ్గరగా పెట్టి పలికేటువంటి అంశాలను ఆధారంగా చేసుకొని ఈ విభజన సంవృతాలు, వివృతాలుగా విభజన చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ సంవృతము, పూర్వాచ్చు ఏంటిది అంటే ఈ ఈ. అదేవిధంగా సంవృతము, పశ్చిమాచ్చులు ఏంటి అంటే ఉ ఊ. అదేవిధంగా ఈషత్ సంవృత, కదా, ఈషత్ సంవృత ఇది పూర్వాచ్చు ఏముంది అంటే ఏ ఏ. అదేవిధంగా పశ్చిమాచ్చు ఓ ఓ. ఇక చివరిగా మనకి వివృతాలు, వివృతాలకు సంబంధించిన కేంద్రాచ్చులు ఏంటంటే అ ఆ. కాబట్టి దీని మీద ప్రశ్న అడిగేటువంటి అవకాశం చాలా ఉందండి. ఈ క్రింది వానిలో కేంద్రాచ్చులేవి, లేదా పూర్వాచ్చులేవి, లేదా పశ్చిమాచ్చులేవి, లేదా సంవృతాలేవి, లేదా వివృతాలేవి, లేదా ఈశ సంవృతాలేవి, అదేవిధంగా సంవృత పూర్వాచ్చులేవి అనేటువంటి ప్రశ్నలు మనల్ని అడిగేట అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక
చార్ట్ రూపంలోనే మనం ఇప్పుడు ఎట్లయితే చెప్పుకుంటున్నామో ఇదే విధానాన్ని విద్యార్థులు ఒక పట్టిక రూపంలో రాసుకొని వాటిని పదే పదే గమనించినట్లయితే ఎప్పటికీ కూడా వీటిని మనం మర్చిపోలేకోకుండా ఉండేటువంటి ఒక అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. ఆ అనేక అంశాలు ఎక్కడున్నాయి మనకు అంటే వివృతాలు, కేంద్రము, కానీ వివృతము, కేంద్రము. తర్వాత ఈ ఊలు కావాలి కాబట్టి ఈలు ఊలు ఎక్కడున్నాయంటే ఈలు వచ్చేసి ఊలు వచ్చేసి రెండు కూడా సంవృతాలని చెప్పుకుంటున్నాం. అందులో కొన్నేమో పూర్వాచులు, కొన్నేమో పశ్చిమాచులుగా మనం ఇక్కడ విభజన చేసుకోవడం జరిగింది. ఇక్కడ మిగిలినటువంటి అక్షరాలను కూడా ఇదే విధంగా మీరు పరిశీలించి తప్పనిసరిగా వీటిని జాగ్రత్తగా గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చు. అట్లనే పార్శ్వీ అరబిక్ మూలాలు, పార్సీ అరబిక్ మూలాలు అనే అంశాన్ని దీంట్లో మనకి చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ పార్సీ అరబిక్ సమయక కొన్ని పదాలు అనేవి మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. ఏంటి యొక్క పదాలు అనేక విషయం గమనిస్తే ఎఫ్, క్యూ అనేక పదాలు మరియు ఎక్స్, వై అనేక పదాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎఫ్, క్యూ, ఎక్స్, వై అనేక పదాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంటుంది. దాంతోపాటు జెడ్ అనేక వర్ణాలు కూడా మనకి ఈ యొక్క శాసన పరిభాషలో అక్కడక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. దేనిని ఏ రూపాంతరంగా మార్చుకున్నాం, దేనిని ఎలా మార్చుకున్నాం అనేక విషయాన్ని ఒకసారి గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఎఫ్ అనేటువంటి దాన్ని, క్యూ అనేటువంటి వాటిని, ఈ రెండింటిని ఖ, క లతో గుర్తించడం అనేది జరిగింది. ఎఫ్ అనే వర్ణాన్నేమో ఫాతోను గుర్తించడం అనేది జరిగిందని చెప్పుకుంటున్నాం. ఓకేనా. ఇక్కడ మనకు ఎఫ్, క్యూ, ఎక్స్, వై, జెడ్ అనే విషయాన్ని ఒక్కసారి మరలా గమనించినట్టయితే ఏమంటున్నాడు, ఎఫ్ అనే యొక్క వర్ణాన్ని ఫాతో ఇక్కడ గుర్తించడం జరిగింది. అంటే కాఫీలో యొక్క ఫా, ఓకేనా. ఈ ఫా అనేటువంటిది అక్కడ పార్సీ అరబిక్ పదం నుంచి మనకి వచ్చినట్టుగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. అదేవిధంగా ఎక్స్, క్యూ అనే వాటిని ఎక్స్ అనేదాన్నేమో ఖ, క్యూ అనేదాన్ని కాగా అట్లా మనకు మార్పు చేసినట్టుగా గుర్తించినట్టుగా మనకి దీంట్లో అర్థం కావడం అనేది జరుగుతుంటుంది. ఏంటిది మరి అక్కడ అంటే ఉదాహరణ గమనిస్తే ఖరారు, మొకాస అనేక పదాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఖరారు అనేక విషయాన్ని మనం ఇక్కడ గమనించినప్పుడు దీంట్లో ఖ అనేక అంశం వస్తుంది, మొకాసాలో ఖ అనే అంశం వస్తుంది. ఇవి పార్సీ అరబిక్ పదాల్లో ఇక్కడ ఎక్స్, క్యూ అనేక పదాలు అందులో మనకి ఉన్నట్టుగా కనిపించడం అనేది జరుగుతుంది. ఇది శాసన పరిభాషలో ఉన్నటువంటి యొక్క అంశాలు. మరియు వై అనేక అంశాన్ని ఇక్కడ గమనించినట్లయితే గ అనేక అంశంతో, జెడ్ అనేక దానేమో జ అనే అంశంతో గుర్తించినట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఇందులో వై అనే అంశాన్ని గాతో, జెడ్ అంశాన్ని జాతో ఎలా గుర్తించారు, దానికి ఉదాహరణ ఉన్నాయంటే ఉదాహరణ చూద్దాం ఒకసారి. గులాపు అనేక పదం, జానీరు అనేక పదాలు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంటుంది. ఇక్కడ జానీరు అనేక అంశాన్ని రాసినప్పుడు జెడ్ అనేక అంశాలు ఇక్కడ మనకి కనిపించడం అనేటువంటిది జరుగుతుంటుంది ఇక్కడ. ఓకేనా. అదేవిధంగా పదాంతంలో దీర్ఘం అనేటువంటిది కనిపించడం, పదం యొక్క అంతంలో దీర్ఘం అనేటువంటి అంశం ఇక్కడ మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఏంటిదా దీర్ఘం అంటే తనిఖీ అనాలి మనం సహజంగా, కానీ తనిఖీ అనే అంశం ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. ఖీ అనేటువంటి అంశంలో భాగంగా అక్కడ మనకి దాంట్లో దీర్ఘం అనే అంశం పదం యొక్క అంతంలో మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా ఆంగ్ల భాషా మూలకాలు కూడా కొన్ని ఇందులో కనిపించడం అనేది జరుగుతుంది. అంటే కొన్ని ఆంగ్ల పదాలు అనేది శాసనాల్లో మనకి ఇక్కడ కనిపిస్తున్నట్టుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏంటిదా పదాలు అంటే ఉచ్చారణతో సంబంధం లేనటువంటి పదాలు మనకి దాంట్లో కనిపిస్తున్నాయి అక్కడక్కడ. ఉదాహరణకి గన్కు అనేక పదం, గన్కు అంటే గనక, కనుక అనేక అర్థంలో మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఉచ్చారణతో సంబంధం లేదు, గన్కు అనేక పదం ఉంటుంది, కానీ అది అందులో రాయబడిన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అదే విషయంగా తీసుకుంటే మనకు రేఫ మీద హల్లు అనేక అంశం ద్విరుక్తంగా రాయడం జరుగుతుంది. రేఫ మీద హల్లు ద్విరుక్తంగా ఏ యుగంలో, ఏ శాసన యుగంలో మనకు మార్పు జరుగుతుందని చెప్పేసి ప్రశ్న అడుగుతుంటాడు. కాబట్టి దాన్ని గమనించండి ఇక్కడ. మరియు రేఫకు బదులుగా వలపల గిలక రాయడం కూడా దీంట్లో ప్రారంభం అనేది జరిగింది. రేఫకు బదులుగా వలపల గిలక అనేక అంశాలను కూడా మనకు రాస్తున్నట్టుగా దీంట్లో చెప్పడం
జరుగుతుంటుంది. అదేవిధంగా ద్విరుక్త స్పర్శాలకు బదులు మహాప్రాణాల యొక్క స్పర్శాన్ని కూడా మనం రాయడం ఇందులో గమనించడం జరుగుతుంది. ఆంగ్ల పదాలు ఇచ్చిన తర్వాత రేఫకు బదులు గిలక అనేక వలపల గిలక అనేక అంశం కనబడుతుంది. అట్లనే ఇక్కడ ద్విరుక్త స్పర్శం ఏతుందో దానికి బదులు మహాప్రాణం యొక్క స్పర్శం అని ఇక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకు చూస్తే లేఖ అనేక అంశం అనేది మనం రాసుకుంటాం. కానీ లేఖ అనేక పదం ఉంది ఇక్కడ. లేఖ అనేటువంటి అంశం ఏదైతే ఉందో దానికి లేఖ అనేక అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకొని మహాప్రాణం అనే అంశం మనకి దీంట్లో పలకడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ఇది ఇప్పటివరకు శాసన పరిభాషకు సంబంధించినటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ గమనించడం అనేది జరిగింది ఇక్కడ. మరి ఇప్పుడు మనం వ్యవహారిక భాష అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. వ్యవహారిక భాష అంటే వ్యవహారంలో ఉన్న యొక్క భాషగా మనం ఇక్కడ చెబుతుంటాం. వ్యవహారం అంటే మనం నిత్యం మాట్లాడుతున్న యొక్క భాష ఏందో దాన్ని వ్యవహారిక భాష ఇక్కడ చెప్పవచ్చు. కానీ అదే అంశం చెప్పుకుంటున్నాం ఇక్కడ. సమాజంలోని ప్రజలు నిత్య వ్యవహారంలో ఉపయోగించే భాషనే వ్యవహారిక భాషగా చెప్పడం అనేది జరిగింది. ఈ యొక్క వ్యవహారిక భాషకి ఉద్యమ పితామహుడిగా గిడుగు రామమూర్తి గారిని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. గిడుగు రామమూర్తి గారు వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడిగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది. అదేవిధంగా వాగ్వ్యవహారంలో ఉండి కావ్యాల్లో లేఖన రూపంలో లేనటువంటి యొక్క భాషా రూపాన్ని వ్యవహారికం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ. అంటే మాటల రూపంలో వాగ్వ్యవహారంలో ఉంది కానీ లేఖన రూపంలో లేదు అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంటుంది. దీన్ని మనకి ఇక్కడ వ్యవహారిక భాషగా చెప్పడం అనేది జరిగింది. నేడు వ్యవహారిక భాష అనేది లిఖిత రూపం మరియు అదేవిధంగా వాగ్రూపం ఇక్కడ రెండూ కలిసినటువంటి యొక్క అంశాన్ని వ్యవహారిక భాషగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కానీ ఈ విధంగా వ్యవహారిక భాష అనేటువంటి అంశాన్ని మనం గమనించినటువంటి యొక్క సందర్భాలు ఇక్కడ మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ మనకు వ్యవహారిక భాష అంటేనే వ్యవహారంలో ఉన్న భాష అనే అంశాన్ని మనం చెప్పుకోవడం జరిగింది. ఇప్పటివరకు శాసన భాష అనేటువంటి అంశాలను మనం ఇక్కడ గమనించడం అనేది జరిగింది. శాసన భాషలో ఎలాంటి మార్పులు చెందాయి, అది శాసన భాషని ఎన్ని విధాలుగా మనం విభజన చేసుకున్నాం అనేక విషయాలు మనం ఇక్కడ గమనించుకోవడం అనేటువంటిది జరిగింది ఇక్కడ. కాబట్టి శాసన భాషలో వచ్చిన మార్పులని ఒకసారి అభ్యర్థులందరూ కూడా పరిశీలించి తప్పనిసరిగా దీంట్లో విజయవంతమైన మార్కులు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకోవడం అనేది జరుగుతుంది.